హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్యూ దక్షి వరల్డ్. ఈరోజు మనం ప్లూరల్ ఫార్మ్స్ డే 3 అంటే ప్లూరల్ ఫార్మ్స్ రూల్స్ చెప్పుకుంటున్నాం. దీంట్లో డే 3, డే 2, డే 1 ఆల్రెడీ డే 1 వచ్చేసి మనం షార్ట్స్లో చెప్పాను. సో డే 2 వచ్చేసి వీడియోస్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. డే 3 వచ్చేసి రూల్ ఇది. సో డే 2 రూల్ వచ్చేసి వైకి సంబంధించిన రూల్ చెప్పాను. మనం వై ఉన్నప్పుడు ప్లూరల్స్ ఎలా రాయాలి, ఎండింగ్ వర్డ్ వై ఉన్నప్పుడు ప్లూరల్స్ ఎలా రాయాలి అనేది డే 2లో చెప్పాను. సో ఒక్కసారి మీరు చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇది డే 3. సో యాడ్ ఈఎస్ టు నౌన్స్ ఎండింగ్ విత్ సిహెచ్, చ్, ష్, ఎస్హెచ్, ఎస్, జ్, ఎక్స్, ఓ. ఈ వర్డ్స్ అన్నిట్లో కూడా మనం ఈ వర్డ్స్ అన్నీ ఎండ్ అవుతున్న వర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఈ లెటర్స్ ఎండ్ అవుతున్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఈఎస్ యాడ్ చేయాలి. సో ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాము. మ్యాచ్, చ్, ద సౌండ్ చ వచ్చింది కదా, మనం ఇప్పుడు మ్యాచ్ సిహెచ్ ఉంది కదా. సో సిహెచ్ అని వచ్చిన వాటన్నింటికి కూడా మనము ఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో సిహెచ్ ఉంది కాబట్టి మ్యాచ్, ఈఎస్ యాడ్ చేసి మ్యాచెస్ రాయాలి. సో డిష్, ఈ ఎస్హెచ్ ఉంది కదా, సో ఎస్హెచ్ ఉంది కాబట్టి మనం దానికి ఈఎస్ యాడ్ చేసి ప్లూరల్ ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో డిషెస్, డ్రెస్, ఎస్ఎస్. సో రూల్లో ఉన్న ప్రకారంగా మనం ఎస్ఎస్ లాస్ట్లో ఉన్నప్పుడు ఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో డ్రెస్సెస్. సో బాక్స్, ఎక్స్, లాస్ట్ ఎండింగ్ ఎక్స్ ఉంది కాబట్టి సో ఎక్స్ ఉన్నప్పుడు మనం ఏ రూల్ యూస్ చేస్తాం, ఈఎస్ యాడ్ చేస్తాం. సో ఈఎస్, బాక్సెస్. హీరో, ఓ, ఓ ఉంది కాబట్టి మనం ఆ రూల్ ప్రకారం ఈఎస్ యాడ్ చేయాలి. సో ఓ ఉన్నప్పుడు హీరోస్ యాడ్ చేస్తాం. క్విజ్, క్విజ్ ఉన్నప్పుడు మనం జనరల్గా జెడ్ ఉన్నప్పుడు మనం ఈఎస్ యాడ్ చేయాలి. బట్ ఇక్కడ షార్ట్ ఓవెల్ సౌండ్ ఉన్నప్పుడు, ఆ లెటర్లో షార్ట్ ఓవెల్ సౌండ్ ఉన్నప్పుడు మనం కాన్సనెంట్స్ని 2 చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మనం జెడ్ చేసేసి డబుల్ ద కాన్సనెంట్ చేయాలి కాబట్టి జెడ్ చేసేసి ఈఎస్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ యాడింగ్ ఈఎస్ అండ్ మేకింగ్ ద నౌన్స్ ఇంటూ ప్లూరల్ ఫామ్. ఈ రూల్ ప్రకారంగా మనము సిహెచ్ ఉన్నప్పుడు కానీ, ఎస్ ఉన్నప్పుడు కానీ, ఎస్హెచ్ ఉన్నప్పుడు, ఎస్ఎస్ ఉన్న, జెడ్ ఉన్న, ఎక్స్ ఉన్న, ఓ ఉన్న, ఈ ఏ వర్డ్స్ లాస్ట్లో ఎండ్ అవుతున్నా కూడా మనం వాటిని ప్లూరల్ ఫామ్ చేయడానికి ఆ నౌన్స్కి ఈఎస్ యాడ్ చేస్తూ మనం ఈ ప్లూరల్స్ని ప్రిపేర్ చేస్తాం అనమాట. సో కిడ్స్కి కూడా మనము స్లోగా ఈ వర్డ్స్ని గుర్తుపెట్టుకునేలాగా చేయాలి. మనం ఈజీగా వై ఉన్నప్పుడు ఎండింగ్లో ఐఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి నేను వీడియోలో చెప్పాను. సో అది కొన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఈ వర్డ్స్ని మనం వాళ్ళకు గుర్తుపెట్టుకునేలాగా చేయాలి. సో సిహెచ్ ఉన్న, ఎస్ఎస్ ఉన్న, ఎస్ ఉన్న, లేకపోతే ఎస్హెచ్ ఉన్న, జెడ్ ఉన్న, ఎక్స్ ఉన్న, ఓ ఉన్న, ఈ వర్డ్స్ ఏ ఉన్నా కానీ వాళ్ళు వెంటనే గుర్తుపెట్టుకొని దానికి మనం ఈఎస్ యాడ్ చేస్తూ ప్లూరల్ ఫామ్ ప్రిపేర్ చేసేలాగా వాళ్ళకి మనం ప్రాక్టీస్ చేయించాలి. సో అలా కనుక మనం చేసినట్లయితే మనం ఏ వర్డ్ ఎగ్జామ్లో ఇచ్చినా, ఏ వర్డ్ ఎంట్రన్స్లో ఇచ్చినా, ఏ వర్డ్ ఎప్పుడు ఇచ్చినా కానీ వాళ్ళు ఇది ఎస్ రాయాలా, ఈఎస్ రాయాలా, ఐఈఎస్ రాయాలా, లేకపోతే ఇంకేమైనా రాయాలా అనే కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు వెంటనే ఈ వర్డ్ కనిపించగానే ఫస్ట్ లాస్ట్ లెటర్ చూసుకోవడం వాళ్ళకు అలవాటు అయిపోతుంది. సో మనం లాస్ట్ లెటర్ వై ఉందా, లేకపోతే ఈ లెటర్స్లో ఏ లెటర్ అయినా ఉందా, లేకపోతే ఇంకా మోర్ రూల్స్ ఉన్నాయి. సో ఆ లెటర్స్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకొని ఏ లెటర్ ఉంటా వెంటనే స్ట్రైక్ అయిపోతుంది వాళ్ళకి, వాళ్ళు ఆ లెటర్కి ఎండింగ్లో రాసేసి ఈజీగా ఆన్సర్ని ఫిల్ చేస్తారు. సో ఇది మనకు బేసిక్ నుంచి పిల్లలు 5th స్టాండర్డ్కి 4th స్టాండర్డ్కి వచ్చినప్పుడు కూడా చాలామంది ఇంకా ప్లూరల్స్లో ఏ రాయాలో కన్ఫ్యూజన్. ప్రతి ఒక్క ప్లూరల్కి ఎస్ పెట్టేస్తూ ఉంటారు, లేదా ప్రతి ఎస్ తప్ప ఇంకా వేరే ఏవైనా పెట్టాలంటే ఇది ఎందుకు పెట్టాలో వాళ్ళకి ఐడియా ఉండదు. సో మనం ఒకసారి డీటెయిల్గా ఈ రూల్స్ ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మటుకు మనం ఎస్ఏ పెట్టాలి, ఈ వర్డ్స్ లాస్ట్ వచ్చినప్పుడు ఎస్ పెట్టాలి, ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఐఈఎస్ పెట్టాలి. ఇలా మనం కనుక కొంచెం క్లారిటీ ఇచ్చామంటే ఎందుకు అని వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రూల్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.